నిన్న ధర్మశాల వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ బ్లాక్అవుట్ కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే పాయింట్ల టేబుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఓ 3 జట్లు ప్లే ఆఫ్ కు దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి. గుజరాత్, బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలా 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. ఇక ముంబై జట్టు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 4వ స్థానం కోసం తీవ్ర పోటీలో ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా 12 మ్యాచ్ల్లో చెరో 14 పాయింట్లతో 4-5 స్థానాల్లో ఉన్నాయి. 15వ తేదీ జరిగే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ప్లే ఆఫ్ కి వెళ్లేది ఎవరో డిసైడ్ అవుతుంది. అంతకు ముందు ముంబై ఇండియన్స్ పంజాబ్ పై గెలవాల్సి ఉంది. ఇక ఢిల్లీ అటు ముంబై ఇటు గుజరాత్ టైటన్స్ తో ఆడవలసి ఉంది. ఈ రెండు మ్యాచ్ల్లో గెలవాలి తప్పనిసరి. ఇక ముంబై సైతం అటు పంజాబ్ ఇటు ఢిల్లీపై గెలవాల్సి ఉంది. మొత్తానికి ప్లే ఆఫ్ డిసైడ్ చేసేది ఢిల్లీ ముంబై జట్ల మధ్య మ్యాచే. ఇప్పుడు 4వ స్థానం కోసం ఈ రెండు జట్ల మధ్య పోటీ. ఇక కేకేఆర్ లక్నో ప్లే ఆఫ్ నుంచి 90% అవకాశం కోల్పోయినట్టే. కేకేఆర్ మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా ఖాతాలో 15 పాయింట్లు మాత్రమే వస్తాయి. అంటే ప్లే ఆఫ్ చేరడం కష్టమే. ఇక లక్నోకు మాత్రం 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. కానీ ఈ లోపు ముంబై, ఢిల్లీ జట్లు ఒక్క మ్యాచ్ గెలిచినా సరే ప్లే ఆఫ్ కు మరింత దగ్గర అవుతుంది. అప్పుడు లక్నో పరిస్థితి అయోమయమే. ఇక ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, సిఎస్కే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మొత్తానికి గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ కోసం ఒక్క అడుగు దూరంలో ఉండగా 4వ స్థానం కోసం ముంబై, ఢిల్లీ మధ్య అసలు పోరు నడవనుంది.